శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ఓం నమః శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్ర అనుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం జనవరి 19, 2025 నుండి జనవరి 25, 2025 వరకు మిథున రాశి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహస్థితులు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సులో బుధుడు, మకరంలో రవి, కుంభంలో శుక్రుడు శని భగవానులు, మేనంలో రాహువు. కుజ భగవానులు జనవరి 21, 2025 సాయంత్రం 4:05 నుండి మిథున రాశిలో వక్రగమనంలో ప్రయాణం చేస్తారు. బుధ భగవానులు జనవరి 24, 2025 సాయంత్రం 4:50 నుంచి మకర రాశిలో ప్రయాణం చేస్తారు. మిథున రాశి వార ఫలితాలు. మిథున రాశి విద్యార్థులు. విద్య పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో ఎంతో మంచిగా కలుపుగోలుతనంగా ఉంటారు. తల్లిని గౌరవిస్తారు, బాధ్యతగా ఉంటారు, ఆధ్యాత్మికంగా ఉంటారు. మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకునేలాగా ప్రయత్నం చేస్తారు. మీరు ఏదైనా ఒక దాని గురించి ఆలోచించి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినా అది మీకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. సొంత విషయాలను ఎవరికీ చెప్పటానికి ఇష్టపడరు. కొత్త మార్పులను ఇష్టపడతారు. ఎవరిని నమ్మి హామీలు ఇవ్వటం చేయవద్దు. ఆలోచన వేరుగా ఉంటుంది, చేసే పనులు వేరుగా ఉంటాయి. వీటిని మీరు సరిచేసుకోకుంటే లేనిపోయిన సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు ఆటోమొబైల్ వర్క్ చాలా బాగుంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి వస్తుంది. వీరికి స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువగా అవగాహన కలిగి ఉంటారు. ప్రతి దానిలో మెలకువలను నేర్చుకుంటారు. ఎదుటివారిని మాటలతో బురిడి కొట్టించగలుగుతారు. 2 రకాల ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. తమకు తామే సొంతంగా వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచన చేస్తూ ఉంటారు. విదేశాలు వెళ్ళాలి అనుకున్న వారికి మే 15 వరకు అనుకూలంగా ఉంటుంది. హాస్పిటల్స్కు అవసరమైన మెటీరియల్స్తో వ్యాపారం చేసే అవకాశం ఉంది, లేదా ఇతర దేశాలతో కూడా కలిసి చేసే అవకాశం ఉంది. వీరికి స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువగా అవగాహనను కలిగి ఉంటారు. మీ మనసు ఎప్పుడు ఏదో ఒక వ్యాకులతను చెందుతూ ఉంటుంది. ఎక్కువగా ఇంటి గురించి, మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వివాహం. జీవిత భాగస్వామి ఉద్యోగం చేసే అవకాశం ఉంది. మందికి ద్వితీయ వివాహం అయ్యే అవకాశం కూడా ఉంది. ఆహారం. చల్లని ఆహార పదార్థాలను, చల్లని పానీయాలను ఎక్కువగా తీసుకుంటారు. సాత్వికమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్యం. వెన్నునొప్పి లేదా స్పైనల్ కార్డ్, బోన్స్కు సంబంధించి, నరాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఫిబ్రవరి 13 వరకు కూడా ఇవి కొనసాగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. అవుట్ సైడ్ ఫుడ్ను ఎక్కువగా ఇష్టపడతారు. దైవం. ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం సూర్య భగవానుని ఆరాధించండి, విష్ణుమూర్తిని ఆరాధించండి. దానం. సునకమునకు గోధుమ రొట్టెలను కానీ బ్రెడ్ను కానీ ఆహారంగా పెట్టండి. ఇంత మంచి జరుగుతుంది. శుభం.